రేటిక పద్మశ్రీ డాక్టర్ ఎంవి రావు గారు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ FAO ఐక్యరాజ్య సమితికి ఆయన పనిచేశారు. ఫేమస్ ఇండియన్ సైంటిస్ట్ గా గ్రీన్ రెవల్యూషన్ కి ఆయన చేసిన సేవలకు గాను ఆయన్ని నార్మన్ బోర్లాగ్ అవార్డు కూడా వరించింది. నార్మన్ బోర్లాగ్ అవార్డు గ్రహీత ఆయన. అంటే అగ్రికల్చర్ విభాగాలు, వ్యవసాయ విభాగాల్లో ఎవరైనా ఏదైనా రీఫార్మ్స్ తీసుకొచ్చి ఒక విజయాన్ని సాధించినప్పుడు ఇలాంటి అవార్డులు ఇస్తూ ఉంటారు. నార్మన్ బోర్లాగ్ అవార్డు. అలాగే ఆయనకి ఇటు భారత ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చి గౌరవించుకుంటే అక్కడ ఐక్యరాజ్య సమితి ఆ స్థాయిలో, ఇంటర్నేషనల్ స్థాయిలో నార్మన్ బోర్లాగ్ అవార్డు లాంటిది కూడా ఆయన్ని వరించడం జరిగింది. అలాగే ఈయన గురించి ఇంకో విషయం కూడా చెప్పాలి. 1998-99 సంవత్సరాల్లో ఏపీకి కొంత ఐక్యరాజ్య సమితి నుంచి కూడా అగ్రికల్చర్ కోసం చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ చేయడం వల్ల ఆయన కొంత బడ్జెట్ కూడా ఇప్పించారు. కొన్నేళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న సమయంలో ఆయన పర్టికులర్ గా, అంటే చంద్రబాబు నాయుడు గారి పని కూడా అదే కదా, ఎవరెవరు ఎక్కడెక్కడున్నారు మన వాళ్ళు, వాళ్ళతో రాష్ట్రానికి ఏం పెట్టించాలి, ఈ పనుల్లో కొంచెం ఉండే చంద్రబాబు నాయుడు గారు ఈయన్ని కూడా పట్టుకున్నారు. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు అలా అందవేసిన చెయ్యి. ఎవరైనా ఏదైనా చెప్పగానే దాన్ని వదిలిపెట్టేవాళ్ళు కాదు. వీళ్ళ వల్ల ఉపయోగం ఉంటుంది రాష్ట్రానికి, ఏం చేయొచ్చు అంటే చేసేవాడు. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. నేను ఈ ఎపిసోడ్స్లో చెప్పుకుంటూ వెళితే చంద్రబాబు నాయుడు గారు ఎవరెవరిని ఎక్కడికి తీసుకొచ్చి, ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడికి పెట్టారు, ఎవరితో ఏ సేవలు చేయించారు, ఆంధ్రప్రదేశ్కి, హైదరాబాద్లో ఎలా పని చేయించారు, ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఎలా చేశారో అలాంటి విషయాలు అనేకం బయటకు వస్తాయి. బట్ ఇది సందర్భం కాదు, కానీ చెబుతున్నా పర్టికులర్గా ఇక్కడ ఎంవి రావు గారి విషయం వచ్చినందుకు. అలాగే ఎంవి రావు గారిని అక్కడితో వదిలిపెట్టలేదు చంద్రబాబు నాయుడు గారు. ఏపీకి బడ్జెట్ తెచ్చుకోవడం మాత్రమే కాకుండా ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది కదా గుంటూరులో, అగ్రికల్చర్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా కూడా నియమించారు. ఏదైనా రీఫార్మ్స్ చేయమని ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ అంత గౌరవప్రదమైన స్థానాన్ని ఇచ్చి ఆయన ఇక్కడ కూర్చోబెట్టారు. అలాగే ఎంవి రావు గారిని ఫాదర్ ఆఫ్ వీట్ రెవల్యూషన్ అని కూడా అంటారు. ఎందుకు అంటే ఫాదర్ ఆఫ్ వీట్ రెవల్యూషన్ ఎందుకు వచ్చింది అంటే గోధుమ పంట ఉత్పత్తిని పెంచడానికి ఆయన తీసుకొచ్చిన రీఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి విపరీతంగా ఉపయోగపడ్డాయి అన్నమాట. అందుకని ఆయనకి ఆ బిరుదు కూడా దక్కింది ఎంవి రావు గారికి, ఫాదర్ ఆఫ్ వీట్ రెవల్యూషన్. ఇక పద్మశ్రీ సుంకర ఆది నారాయణరావు గారు ఫేమస్ ఆర్థోపెడిక్ ఆయన. అంటే లెగ్స్ టెండెన్సీ, చిన్నపిల్లల్లో పుట్టినప్పుడు కాళ్ళు నిలబడకుండా అంటే టోస్ మీదే నడుస్తూ ఉంటారు పిల్లలు కొంతమంది. అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఆ లెగ్స్ టెండెన్సీ రిలీజ్ చేసే ఆపరేషన్లు ఏవైతే ఉంటాయో ఆ ఆపరేషన్స్ అన్నీ కూడా ఆయన ఫ్రీ ఆపరేషన్స్ చేస్తూ ఉండేవాళ్ళు. అది చేసినందుకు గాను ఆయనకి పద్మశ్రీ దక్కింది. నిజంగా గ్రేట్ కదా.